తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఇప్పటి వరకు మంచి యోగకాలం. తదుపరి మే 14వ తారీఖు నుండి అష్టమ స్థానంలో గురువు ఏర్పడుతుంది. తర్వాత శని పంచమ స్థానంలో ఉన్నాడు, సామాన్య శుభుడు. కనుక వీళ్ళకు ఈ సంవత్సరం కొంచెం న్యూట్రల్గా సామాన్యంగా ఉండేటువంటి దిశగా ఉంటుంది. వీరు అనుకున్న పనులన్నీ కొంత మేరకు కొంచెం జాప్యం మీద అంటే స్లోగా వచ్చినా కూడా వాటి రిజల్ట్ మాత్రం వస్తుంది. కొంత మేరకు వీరికి ఆలోచనలు పడతారు. మనస్సు కొద్దిగా చంచలంగా ఉండేటట్టుగా ఈ గోచరం అవుతున్నది. రాహు చతుర్థ స్థానం 4వ స్థానంకు మారుతాడు 19/5 నాటి నుంచి. కనుక వీరికి కొన్ని విషయాల లోపల అనుకోని కొన్ని సంఘటనలు వీరు చవి చూడక తప్పదు. చిన్న చిన్న అవాంతరాల నుంచి తప్పించుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. సంబంధించిన ఆ పనుల లోపల కొంచెం ఇన్కమ్ అంటే ఆదాయం పెరిగే దిశగా వీరు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం లోపం లేకుండా వీరికి ఏర్పడేటట్టుగా కనపడుతున్నది. తదుపరి వీరికి అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరాలంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. నరసింహస్వామి ఆరాధన లేదా సుందరకాండ పారాయణాన్ని పఠించండి. ఈ సంవత్సరం మీకు శుభ పరిణామాలు పెంపొందుతాయని చెప్పి తెలియజేయడం అనేది.